అండి, ఈరోజు నేను తయారు చేసేది పచ్చిమిరపకాయలు పల్లీలు పచ్చడి అండి. పచ్చిమిరపకాయల కారంలోనే పల్లీలు వేసి చేస్తున్నాను. ఇవ్వండి, 1/2 కిలో కన్నా తక్కువ పచ్చిమిరపకాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి. కడిగి కట్ చేసుకున్నాను తొందరగా పటపటలాడకుండా ఉండడానికి. దీంట్లో 1 కప్పు పల్లీ వేసానండి. దీంట్లోకి చింతపండు పిసికి మనం వేడి నీళ్ళలో చేసి పిసికింది 1 కప్పుడు తీసుకున్నాను. ఎందుకంటే కారంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. కొద్ది తగ్గించి తీసుకోవాలంటే కారం కావాల్సిన వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు, పులుపు తక్కువ అంటే. జీలకర్ర 1 అర స్పూన్, మెంతులు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఉప్పు, పసుపు, నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. పోపు వేసుకోక్కర్లేదు, కావాలనుకున్న వాళ్ళు వేయడానికి అందుకని వేసి చూపిస్తాను. మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ. అంతేనండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుందండి ఇది. ముందు ఊరికే పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. పల్లీలు ఇవ్వండి, పల్లీలు వేగినాయి. మరీ ఎర్రపడితే బాగుండదు. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇవి తీసుకొని కొంచెం పోపు వేసుకొని ఆయిల్గా తీసుకుంటే పోపు బాగుంటుందండి. పచ్చడి ఇదైపోతుంది కదా, పచ్చిమిరపకాయల కారం అంటే గట్టిగా అయిపోతుంది పచ్చడి. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఈ నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకు తింటే కూడా బాగుంటుంది. కొంత నువ్వుల నూనె కూడా, పల్లి నూనె వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పల్లీలు కమ్మదనం ఇది బాగుంటుంది. కొంచెం నూనె ఎక్కువ వేసి పోపు పెట్టుకుందామండి. నూనె తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. ఇంకొంచెం నూనె ఎక్కువ కావాలని నూనెతో వేస్తాను. సరే, పోపు కొంచెం తక్కువ కానీ నూనె కొంచెం నూనెగా వేసాను. లైక్ చేయని వాళ్ళు లైక్ చేస్తూ ఉండండి. ఏదైనా కొత్త వంటలు ఇది ఎలా ఉన్నాయో కామెంట్ కూడా రూపంలో తెలియచేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా, తెలియకపోయినా. మళ్ళీ నేను దమ్మాయిగూడ ఏరియా వెళ్తే మళ్ళీ పెడతాను. నేను ఆ ఏరియాకి వెళ్తాను. నేను చిన్న అవి కూడా చూపిస్తాను కదా మీకు, యూట్యూబ్లో అన్నీ కాకుండా ఇవి కూడా చేస్తాను. నేను క్యాటరింగ్లు కూడా అవి కూడా చేస్తామని. మిరపకాయ మరీ నల్లబడితే బాగుండదు. అసలు పోపు వేసుకోకపోయినా బాగుంటుందండి. పోపు తీసామండి. మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం పచ్చిమిరకాయలు మగ్గాలి కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను. వద్దనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను. ఇది వెల్లుల్లిపాయ వేస్తే బాగుండదండి. కూడదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేస్తే బాగుంటుంది. ఇట్లా పచ్చడి చేసుకుంటే కొంచెం పోపులో కావాలంటే పీసులుగా వేసుకొని చేసుకోవచ్చు. అంటే మాకు బాగుండదు అనిపించింది. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు బాగుండదు అని అనుకోవద్దు. మేము ఎక్కువ ఇంగు వాడతాం కాబట్టి మాకు బాగుండదు అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ ఇంగు వాడతాం. ఇంకొక అసలు ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ తింటే బాగానే ఉంటుందండి. తినమంతకన్నా ఏం లేదు. వేగినాయి. జీలకర్ర చెట్లాడితే ఎర్రబడిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇవి కొంచెం మరీ చప్పబడియద్దు, బాగుండదు పచ్చడి. దీంట్లోకి పసుపు, ఉప్పు చూసేసుకోండి. మళ్ళీ చెప్తుంటాను ఉప్పు విషయంలోనే. అంటే ఉప్పు తక్కువ తింటే అది మంచిది. కానీ రాళ్ళు వేస్తే బాగుంటుంది, కానీ ఎక్కువ ఇదే యూస్ చేస్తాం. అందుకని
ఇదే ఉంటుంది. సిమ్లో పెట్టానండి. కొంచెం తెల్లబడిన తర్వాత చూపిస్తాను. మరీ చప్పగా వేయించుకోకూడదు. ఈ కాయలు వేగిన తర్వాత చూడండి. చాలండి, ఇంతకన్నా అక్కర్లేదు. కొంచెం ఒడిలినాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందండి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ సూపర్ వస్తుంది. వేస్తుంది సరే, అంత తక్కువ వేసాను. కావాలి తీయగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే స్వీట్నెస్గా ఉంటాయి పల్లి కూడా. ఇంకా అక్కడ చూసారు ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంతేనండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ముందు పల్లీలన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పౌడరు, తర్వాత తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ చేసి చూపిస్తాను. ఇవ్వండి, పోపు వేసాను చూడండి. గ్రీన్గా చట్నీ ఎంత సూపర్ ఉందో. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఉప్పు చూసి నేను చేశాను. ఇలా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది అండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మటుకు ఇంగు వేయకండి. ఉల్లిపాయ వేసినా కూడా వేయద్దు, అది టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. టేస్ట్ ఇది ఇలా చేస్తేనే బాగుంది. ట్రై చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.